వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రజాస్వామ్య విద్యలో సమాన అవకాశాలు అనే టాపిక్లోని బిట్స్ అన్ని చూద్దాము. టోటల్గా 20 బిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డెమోక్రసీ అనే పదానికి మూలమైన డెమోస్, క్రాటస్ అనే గ్రీకు పదాలలో క్రాటస్ యొక్క అర్థం కానిది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ డెమోస్ అంటే అర్థము ప్రజలు, క్రాటస్ అంటే శక్తి, స్వామ్యము, అధికారము. ఇక్కడ కానిది, క్రాటస్ యొక్క అర్థం కానిది అన్నాడు కాబట్టి ప్రజలు ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్, ఎక్కువ మందిచే నిర్వహింపబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యము అన్నది అరిస్టాటిల్. ఆప్షన్ 4 ఇది రైట్ ఆన్సర్. ప్రజాస్వామ్య విద్య లక్షణం కానిది. ఆప్షన్ 3 ప్రజ్ఞాభివృద్ధి. ప్రజాస్వామ్య విద్య యొక్క లక్షణాలు పై 3: నైపుణ్యాల అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, గుణశీలాల అభివృద్ధి. ఈ 3 కూడా ప్రజాస్వామ్య విద్య యొక్క లక్షణాలు. కానిది అడిగాడు, ప్రజ్ఞాభివృద్ధి అనేది కాదు. నెక్స్ట్, ప్రజాస్వామ్య లక్షణం కానిది. ఆప్షన్ 4 తక్కువ స్వేచ్ఛ అనేది లక్షణం కాదు, ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ పై 3 కూడా ప్రజాస్వామ్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ విద్య అనే భావనను 1990వ సంవత్సరంలో తెరపైకి తెచ్చిన దేశాలు. ఈ అందరికీ విద్య అనే భావన ఎప్పుడు తెరపైకి వచ్చిందంటే 1990లో. తెచ్చిన దేశాలు ఏవి అంటే ఫోర్త్ ఆప్షన్ అధిక జనాభా గల ఆసియా దేశాలు. నెక్స్ట్, ఏ ప్రధాని కాలంలో విద్య ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది? ఆప్షన్ 3 ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో. ఏ సంవత్సరం అంటే 1976. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. అంతవరకు కూడా రాష్ట్ర జాబితాలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ భావన మానవత్వము అన్వేషించే స్ఫూర్తి, సంస్కరణ అభిలాషను పెంపొందించడం భారతదేశంలో ప్రతి పౌరుని మౌలిక కర్తవ్యం అని తెలియజేసే ఆర్టికల్. ఆప్షన్ 2 51A సబ్ ఆర్టికల్ హెచ్. నెక్స్ట్, ఒడిశా రాష్ట్రంలోని ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఏ రకమైన విద్యా విధానానికి ఉదాహరణగా చెప్పొచ్చు? ఆప్షన్ 4 గ్రామాల ద్వారా విద్య. నెక్స్ట్, ఒక ప్రాంతానికి చెందిన బాలబాలికలు అదే పాఠశాలలో అనగా సమీప పాఠశాలలో నమోదు కావాలి అనే భావన. ఆప్షన్ 4 కామన్ స్కూల్ విధానం. కామన్ స్కూల్ విధానం అంటే ఒక ప్రాంతానికి చెందిన బాలబాలికలు అదే పాఠశాలలో లేదా దగ్గరలో ఉన్న సమీప పాఠశాలలో నమోదు కావాలి అని చెప్పడం కామన్ స్కూల్ విధానం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో కొఠారి కమిషన్ పరిచయం చేసిన విధానం. ఆప్షన్ 2 కామన్ స్కూల్ విధానాన్ని పరిచయం చేసింది కొఠారి కమిషన్ 1964-66. నెక్స్ట్, లింగ వైవిధ్యత, బాలికల విద్య అంతరించిపోవడానికి పాఠశాల వెలుపల లోపలి కారణాలను తెలిపిన సంస్థలు. ఆప్షన్ 3 యూనిసెఫ్ అండ్ APEID. నెక్స్ట్, మైనారిటీల విద్యకు అవసరమైన విద్యా ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు, కృత్యాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని NPE 1986 ఏ పరిచ్ఛేదంలో తెలియజేసింది? ఆప్షన్ 4 పరిచ్ఛేదంలో. నెక్స్ట్, హైదరాబాద్లో ఏర్పాటైన జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెట్టడం జరిగింది? ఆప్షన్ 3 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటైన ప్రదేశము. ఆప్షన్ 3 సికింద్రాబాద్. నెక్స్ట్, డెబల్ కమిషన్ ఎవరి సమస్యలను భారతదేశంలో అధ్యయనం చేసింది? ఈ డెబల్ కమిషను 1960లో ఏర్పాటైంది. ఇది ఎవరి సమస్యలను అధ్యయనం చేసింది అంటే గిరిజనులు అంటే షెడ్యూల్ తెగలు ST వాళ్ళ యొక్క సమస్యలను మన భారతదేశంలో అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్, స్వల్ప వైకల్యం గల వారిని సాధారణ పాఠశాలలో, తీవ్ర వైకల్యం గల వారిని ప్రత్యేక పాఠశాలలో వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యను ఇవ్వాలని సిఫారసు చేసింది ఏ కమిషను అంటే ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, ముస్లింలు అధికంగా నివసించే 8 జిల్లాల్లో ఉర్దూను 2వ అధికార భాషగా తీర్మానించిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ మొదట ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో. ఏ యూనివర్సిటీ? ఇందిరాగాంధీ ట్రైబల్ అంటే గిరిజనులకు సంబంధించిన యూనివర్సిటీ. ఎక్కడ ఫస్ట్ టైం అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో. నెక్స్ట్, పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అసమానతలు, అవిద్య తొలగాలంటే విద్య ద్వారా సాధ్యము అని తెలిపిన వ్యక్తి నెహ్రూ. నెక్స్ట్, భారత గృహ మంత్రిత్వ శాఖ వారు అల్పసంఖ్యాకులలో ముస్లింలతో పాటు విద్యా విషయకంగా వీరు కూడా వెనుకబడి ఉన్నారని తెలియజేసింది. ముస్లింలతో పాటు ఇంకొకరు కూడా వెనుకబడి ఉన్నారని చెప్పింది. ఎవరు? ఆప్షన్ 2 నియో బౌద్ధులు.